ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాల సమయంలో శుభాలు తెలియజేస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినం మన కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య ధ్యానం ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం. నీవు పోయి సంతోషముగా నీ అన్నం తినుము, ఉల్లాసపు మనసుతో నీ ద్రాక్షరసం త్రాగుము, ఇది వరకే దేవుడు నీ క్రియలు అంగీకరించెను. ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములు ధరించుకొనుము, నీ తలకు నూనె తక్కువ చేయకుము. దేవుడి మాటలు మన ఇంటిలో దీవించుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, జీవితంలో సంతోషంగా బతకడం అనేది, ఆనందకరంగా జీవించడం అనేది గొప్ప భాగ్యం. చాలాసార్లు మన జీవితంలో సరైనటువంటి సంతోషం లేకుండానే, సరైనటువంటి ఆనందం లేకుండానే మనం మన జీవితాన్ని వెళ్ళబుచ్చుతూ ఉంటాం. సంతోషంగా ఉండడం అందరికీ ఇష్టమే, కానీ సంతోషంగా ఉండలేని పరిస్థితుల్లో ఉంటూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే, మరి సంతోషంగా ఉండు అని సొలొమోను చెప్తూ ఉన్నాడు. మన క్రియలన్నీ కూడా ముందుగానే లిఖితమైనవి. మనం దేవునితో ఉంటే మనకు కావాల్సినవన్నీ సమకూర్చే విషయంలో, అక్కర్లేనివన్నీ తీసే విషయంలో దేవుడు బాధ్యత తీసుకుంటాడు. దేవునితో మన సంబంధం కలిగి ఉన్నప్పుడు తండ్రి కుమారుల సంబంధం మరి దేవునికి మనకి ఉంటుంది కనుక, తండ్రి పిల్లలను ఎలాగో పెంచాలనుకుంటాడో, ఎలాగో సరిచేయాలనుకుంటాడో, ఏది సమకూర్చాలనుకుంటాడో, ఏది తండ్రి పిల్లలకి ఇవ్వాలనుకుంటాడో అవన్నీ కూడా తండ్రి చేస్తూ ఉంటాడు. అలాగే దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు కూడా నీ తండ్రిగా నీకు కావాల్సినవన్నీ సమకూర్చి, నీకు ఏది ఎప్పుడు ఎలా ఇవ్వాలో, ఏది నీ దగ్గర తీసేయాలో, ఏది నీకు అవసరమో, ఏది నీకు అవసరం లేదో అవన్నీ కూడా తండ్రి చక్కగా జరిగిస్తాడు. కాబట్టి ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, మన క్రియలు ఆయన చేతిలో ఉన్నాయి కనుక ఆయనతో సరైన సహవాస సంబంధం కలిగి జీవిద్దాం. అంత మాత్రమే కాదు, ఇక్కడ మరి ఏం చెప్తారంటే సొలొమోను, ఎల్లప్పుడూ తెల్లని వస్త్రం ధరించుకును, నీ తలకు నూనె తక్కువ చేయకు. తెల్లని వస్త్రములు, తలకు నూనె. ఈ తెల్లని వస్త్రాలు మనకు ప్రకటన గ్రంథంలో కూడా కనిపిస్తాయి. పరలోక రాజ్యంలో ఉన్నవారికి తెల్లని వస్త్రములు ఇయ్యబడెను, అవి గొర్రెపిల్ల రక్తంలో వారు వాటిని కడుక్కొని ఉతుక్కున్నారు అని రాయబడుతూ వచ్చింది. కాబట్టి ప్రియమైన వారులారా, ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు రక్తంలో కడగబడినటువంటి జీవితం, ఈ తెల్లని వస్త్రాలు మనకి జ్ఞాపకం చేసేవి పరిశుద్ధమైనటువంటి జీవితం. ప్రతిరోజు పరిశుద్ధతను నువ్వు కలిగి ఉండడం మానకు. ప్రతిరోజు పరిశుద్ధంగా జీవించు, తెల్లని వస్త్రాలు ధరించు. అంటే యేసుక్రీస్తు రక్తంలో కడగబడినటువంటి జీవితం, పరిశుద్ధంగా ఉండేటువంటి జీవితం మనకు చాలా అవసరం. ఉదయకాల సమయంలో ఎంతమంది మనం పరిశుద్ధంగా ప్రతిదినం గడపాలని ప్రయత్నం చేస్తున్నాం? ప్రతిదినం సంతోషంగా ఉండాలనుకుంటున్నాం, ప్రతిదినం సంపాదించాలనుకుంటున్నాం, ప్రతిదినం కష్టపడాలనుకుంటున్నాం, ప్రతిదినం సుఖపడాలనుకుంటున్నాం, ప్రతిదినం కావాల్సిన సమకూర్చుకోవాలనుకుంటున్నాం. కానీ ప్రతిదినం పరిశుద్ధంగా బ్రతకాలి అనే ఆలోచన ఎంతమంది కలిగి ఉన్నామనేది మనం పరీక్షించుకోవాలి. రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే, నీ తలకు నూనె తక్కువ చేయకు. తలలో మరి తలంపులు పొడుతూ ఉంటాయి. నూనె దేవుని యొక్క ఆత్మకు గుర్తుగా ఉంది, దేవుని యొక్క అభిషేకానికి గుర్తుగా ఉంది, దేవుని యొక్క ఆశీర్వాదానికి గుర్తుగా ఉంది, దేవుని యొక్క నింపుదలకు గుర్తుగా ఉంది. కాబట్టి అభిషేకము, ఆత్మ, ఆశీర్వాదము ఇవి నీ తల మీద నిలిచి ఉంటాయి. దేవుని ఆత్మను కలిగి మనం జీవించినప్పుడు ఆ నూనె తక్కువ కాకుండా జీవించడం. నూనె తక్కువ కాకుండా, మనకు తెలుసు మరి బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలలో ఉన్న తేడా ఏంటంటే, బుద్ధిగల కన్యకలు తమకు కావలసిన నూనె కంటే ఎక్కువ సమకూర్చుకున్నారు. అవసరమైన సమయంలో మరి అది ఉపయోగపడింది. బుద్ధి లేని కన్యకలు తమకు కావలసినంత మాత్రమే సమకూర్చుకున్నారు. తర్వాత అవసరమైనప్పుడు వారికి నూనె దొరకలేదు. కాబట్టి ప్రియమైన వారులారా, నూనె దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క అభిషేకం అన్నీ గుర్తు చేస్తూ ఉంది. కాబట్టి వీటిని మనం తక్కువ చేసుకోవద్దు. ఎప్పుడు మన అభిషేకాన్ని మనం పోగొట్టుకోవద్దు. సౌలును అభిషేకించాడు దేవుడు, దావీదును అభిషేకించాడు దేవుడు. కానీ అభిషేక్తుడైనటువంటి మరి సౌలు తన అభిషేకాన్ని ఎలా పోగొట్టుకుంటూ వచ్చినాడు, దావీదు తన అభిషేకాన్ని ఎలా కాపాడుకుంటూ వచ్చినాడు మనకు తెలుసు. అభిషేక్తుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, క్రీస్తు అంటే కూడా అభిషేక్తుడు అని అర్థం. ఆయన అభిషేక్తుడు మాత్రమే కాదు, మనల్ని అభిషేకించే దేవుడు. కాబట్టి దేవునిలో మనం అభిషేకాన్ని పోగొట్టుకోవద్దు, ఆత్మను పోగొట్టుకోవద్దు, ఆశీర్వాదాన్ని పోగొట్టుకోవద్దు. ఈ ప్రసంగి గ్రంథంలో సొలొమోను చెప్తున్నటువంటి మాట, ఆయన మనకు తెలియజేసిన మాట, ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములు ధరించుకొనుము. ఎప్పుడు పరిశుద్ధంగా ఉండడానికి మనం జీవించడం నేర్చుకోవాలి, పరిశుద్ధంగా జీవించడం నేర్చుకోవాలి. పరిశుద్ధంగా ఉండడానికి మనం దేవుని మార్గంలో నడుచుకోవడం మనం నేర్చుకోవాలి. యేసుక్రీస్తు రక్తంలో కడగబడడం మనం నేర్చుకోవాలి. నీ తలకు నూనె తక్కువ చేయకు, దేవుని ఆత్మను కోల్పోకు, దేవుని అభిషేకాన్ని కోల్పోకు, దేవుని రక్షణను కోల్పోకు, దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోకు. చక్కగా దేవుని ఆశీర్వాదంలో, అభిషేకంలో ముందు కొనసాగు. దేవుడు అలాగూ తన ఆత్మతో మనం నింపునుగాక. దేవుడి మాటలు మన నికలో దీవించునుగాక. ప్రార్థన. మహాకృపలింగ తండ్రి, మహోన్నతుడు అయిన దేవ, ఉదయకాల సమయంలో నాతో మాతో మాట్లాడుతూ వచ్చిన మాటలకై నీ కొందనాలు. నీ వాక్యానుసారమైన జీవితం మాకు దయచేయండి. నీ నామాన్ని మహింపరచుకోండి. దయల తండ్రి, కృపగలిగిన దేవ, నీ అమూల్యమైన పాదములు కొందనములు తెలియజేసుకుని, తెల్లని వస్త్రాలు నిజంగా మా ప్రభా తండ్రి, పరిశుద్ధతను మా ప్రభా
అలాగే మా ప్రభు తండ్రి మరి తలకు నూనె నీ అభిషేకాన్ని ఆత్మను మాకు జ్ఞాపకం చేస్తుండగా అటు రీతిగా మేము జీవించడం మాకు నేర్పించండి. వింటున్న ప్రతి ఒక్కరిని దీవించి ఈ దినం వారి పనులన్నింటిలో విజయమని గురించి నడిపిస్తున్నామని ప్రార్థన చేస్తున్నాం. ఈ పరిచయం నీకు ఫలింపచేసి అనేక మందికి ఆశీర్వాదకరంగా చేయమని యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన శ్లాఘనీయమైన సార్వభౌమాధికారం కలిగిన నామంలో అడిగివేడి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.